भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం, जेपी नड्डा गारी नायकत्వం, किशन रेड्डी गारी नायकत्వం, रामचंद्रराव गारी नायकत्వం, जुब्लीस दीपक रेड्डी गारी नायकत्వం। जय श्री राम। अंदरिकी नमस्कारम। भारतीय जनता पार्टी అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయడానికి మన ముందుకు వచ్చి మనందరి కష్టార్జితంతో ఓటర్ల ఆశీర్వాదంతో గెలవబోతున్నటువంటి మన లంకల దీపక్ రెడ్డి గారి యొక్క నామినేషన్ సందర్భంగా వేదిక రెడ్డి గౌరవనీయులు పెద్దలు బీజేపీ రాష్ట్ర రథసారథి రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి సభాపక్ష నాయకులు ఏవీ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ఓటర్ మహాశయులందరూ కూడా నమస్కారం। నేను గతంలో ఎన్నికలప్పుడు వచ్చిన ఈ జూబ్లీహిల్స్ అంటే అద్దాల మేడలు, హంగు ఆరుబాటలు ఉన్నాయనుకోండి। నేను పోయినసారి దీపరెడ్డి గారు పోటీ చేసినప్పుడు వచ్చి చూస్తే మొత్తం మురికి ఉప్పులు, పాత పడ్డ ఇల్లు తప్ప ఏం లేవు। అంత పట్టి రోడ్డు పైన పడాలి, ఏం లేవు। నేనన్నా ఇప్పుడు పోటీ చేయడానికి ఇద్దరు వస్తున్నారు, ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు। 10 సంవత్సరాలు ఇదే రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి పాలన అందిస్తే ఇవాళ జూబ్లీహిల్స్లోకి మురికి కుప్పలు ఉంటుండేనా అన్న? ఇలా కారకులు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు। ఇక మేము 2 సంవత్సరాలు 100 రోజులుగా జూబ్లీహిల్స్ అద్దలక పెరిపిస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు। ఎవరు ఇచ్చిరా అన్న? నేను అందుకే జూబ్లీహిల్స్ వాళ్ళు మొత్తుకుంటున్నా, వేడుకుంటున్నా అన్న। పోయినసారి బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి వేసారు, ఏమిందే వాళ్ళు చిప్పచ్చిస్తారు, చిప్పలు కూడా మీరు చూసుకున్నారు। ఇప్పుడు మళ్ళా మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతో బీఆర్ఎస్ వేసింది అనుకో, మీ కొంప కొల్లేదవుతుంది। ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇన్ని రోజులు చేసింది ఏంది అంటే, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చుడు, వాళ్ళ దగ్గర కమిషన్లు తప్పుడు, కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు। సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ వాడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు। మొదటిదాకా ముడత చెట్టుకొచ్చుకొని మూల కొన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జాలు చేసి మనం దోసుకోవడానికి సిద్ధమయ్యారు। కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదే విధంగా దోచుకోవడానికి సిద్ధమయ్యారు। మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం। ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ గుర్తియాలి। ఇలా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 3000 ఇస్తానని ఆడోళ్లకు, ఎక్కడైనా 3000 ఆడోళ్లకు పెన్షన్ ఇచ్చిందా ఒక్కసారి చెప్పండి। ఇలా కమ్యూనిటీ బోనాలు కట్టిస్తున్నారు, అవి లేవు। ఉద్యోగాలు ఇస్తున్నారు, అవి లేవు। మొత్తం రోడ్లు వేస్తున్నారు, అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు। ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు కొనిస్తున్నారు, వాళ్ళు అవియలే। ఇవాళ ఈ 2 పార్టీలు మోసం చేస్తాయి కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ సమాజం, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు ఆలోచించాలి। ఇవాళ మళ్ళీ గెలిపించండి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో। ఇవాళ దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా హైదరాబాద్కి వచ్చే నిధులను ఇవాళ జూబ్లీహిల్స్ కు తరలించి ఈ జూబ్లీహిల్స్ ను అందంగా తీర్చిదిద్దే బాధ్యతను మా కిషన్ రెడ్డి గారు తీసుకుంటారన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి। ఎందుకంటే నిన్న మీరు చూసారు, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు। బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు। అరే మంచిర్యాలలో మా కార్యకర్తను వేధిస్తే, కాంగ్రెస్ వాళ్ళు వేధిస్తే మా మధుకర్ అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు। మేము రామచంద్రరావు డిమాండ్ చేస్తాం, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టించుకోలే గుండాలు అరెస్ట్ చేయడానికి। అరే నిన్న ఖమ్మం జిల్లాలో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద దాడులు చేస్తే ఇవాళ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయలే। కానీ నిన్న పొద్దున హరీష్ రావు గారు వచ్చి
ఇలా నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపారు, వాడిని పట్టుకోనంటేనే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ మన ఎన్కౌంటర్ చేసింది. హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు, కానీ మా కార్యకర్తల మీద దాడులు చేస్తే అరెస్టులు చేయమంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు ఒకటే. కాళేశ్వరం పేరు మీద డ్రామాలు ఆడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అన్న, కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మేడిగడ్డ అన్నారం సుందిల్ల పేరు చెప్తుంది తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడుతాం, మూసితో దోచుకుంటే మేమే మాట్లాడడం, కాళేశ్వరం మీరే మాట్లాడకండి, మూసి మీద మేమే మాట్లాడమని చెప్పి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మీద విచారణ చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు ఏమైంది, ఈ ఫార్ములా కేసు ఏమైంది, వాళ్ళ విద్యుత్ కొనుగోలు కేసు ఏమైంది, వాళ్ళ ఫామ్ హౌస్ కేసు ఏమైంది, ఏ ఒక్క చర్య సంఘటన మీద ఇలా బీఆర్ఎస్ చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు. ఇలా అందుకే ఈ రెండు పార్టీలు ఎంఏ పార్టీని మెప్పు వదలని ప్రయత్నం చేస్తున్నాయి. అరే ఎంఏ పార్టీ వాడికి తెలిసేవాడికి వీళ్ళిద్దరు జోకర్లు, వీళ్ళు మాకు సొమ్ము వేయడానికి సిద్ధం అని చెప్పి ఈ రెండు పార్టీల నుంచి ఎంఏ పార్టీ నవ్వుకుంటాడు. ఇక ఎంఏ పార్టీ దేశం అంతా పోటీ చేస్తాడట, బీజేపీని ఓడగొట్టడానికి దేశం మొత్తం తిరుగుతున్నాడు, కాళ్ళకు బల్పం పెట్టుకొని తిరుగుతున్నాడు బీజేపీ అని చెప్పని బీహార్ కూడా పోటీ చేస్తున్నాడు. అరే మా జుబ్లీస్ లో తుర్కోల ఓట్లు ఎక్కువ నేను విరవిగా ఎంఏ పార్టీ ఇలా జుబ్లీస్ లో ఎందుకు పోటీ చేస్తున్నదో ఎంఏ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నీకు దమ్ములేదా, నీకు చేతనైతేదా? అరే హైదరాబాద్ నీదనుకున్న ఎంఏ పార్టీని పోయినసారి జిహెచ్ఎం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా హిందూ సమాజం ఓటు బ్యాంక్ మారి ఏ విధంగా తిమ్మ తిరిగే విధంగా సమాధానం చెప్పిందో ఈ జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా ఎంఏ పార్టీ ఇలా దోబుతున్నా. ఇలా ఎంఏ పార్టీ ఏమంటుంది, అన్న వేడు అన్న కాంగ్రెస్ పార్టీ అట, తమ్ముడేమో బీఆర్ఎస్ పార్టీ అట. అన్న వేడు అన్న వైపు రేవంత్ రెడ్డి కలిసిడు, అన్న 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 మా తమ్ముడిని కేసీఆర్ పిలిచిందట, 200 కోట్లు ఇస్తానన్న బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే మరి నువ్వేమి ఇస్తావన్నంటే నేను దోస్తావు కవడిస్తా అని చెప్పి అన్న వైపు రేవంత్ రెడ్డి సంకల్పం వచ్చిండు. ఇలా తమ్ముడు కేసీఆర్ దగ్గరికి పోయాడు, కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకుల్ అవుతాడు, అంకుల్ 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 మా అన్నవయ్య రేవంత్ రెడ్డి కలిసిండు 200 కోట్లు ఇస్తాడా, ఏ వాడిచ్చింది నేను ఇస్తా అని చెప్పి ఈడ 200 కరోడ్ ఆడ 200 కరోడ్. ఈ ఎంఏ పార్టీని యూస్ కూడా చౌరస్తాలో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తున్నారు. ఎంఏ పార్టీ పతంగిని ఎగిరేస్తే దారం ఒక్కటే ఉంటది, కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవంత్ రెడ్డికి ఇచ్చాడు, ఇంకో దారం కేసీఆర్కి ఇచ్చాడు, గుజ్జేది గుర్తున్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ చేసి బీజేపీ చేసింది ఆ గతానికి పక్కా తెగొడతాం. ఈ జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనతో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే హైడ్రా తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ కూడా చేసాడు 10 సంవత్సరాల్లో అలా సల్కాం చెరువులో ఎంఏ పార్టీ కాలేలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కాలేలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీలు పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా బీజేపీని గెలిపేది, పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం. అదే కాంగ్రెస్ పార్టీలను గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జూబ్లీస్ నియోజకవర్గం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా జూబ్లీస్ అడ్డా. ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అడ్డా, అవునా కదా? ఈ ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పులుడికై ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుస్తాడు. మా రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చిన పోలీస్ స్మృతి దివసన అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు. పోలీసులు మన కోసం త్యాగం చేశారు, ఈ సమాజాన్ని కాపాడే కోసం ప్రజలను కాపాడడానికి పోలీసులు త్యాగం చేశారు. కాబట్టి
ఆ ఆత్మ బలిదానటువంటి ఆ పోలీసులు స్మరించుకోవడానికి వాళ్ళ ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది. పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మన యొక్క జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క కొంత మాట్లాడాల్సిందిగా కోరుతాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. పెద్దలు వేదికను అనుమతించినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ రథసారథి రామచంద్రరావు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ కేవలం బదిలీస్కి హిందువులకి మాత్రం జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికగా చూడాలి. ఇప్పుడే బండి సంజయ్ గారు చెప్పినట్టుగా యావత్ దేశంలో ఎమ్మెల్యేల అభ్యర్థులు పెడుతూ కేవలం సికింద్రాబాద్ లో అభ్యర్థిని పెట్టకుండా ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న పండగంగా కనబడతా ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసేటువంటి ప్రతి ఓటు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మీరు టీఆర్ఎస్ గెలిపించినా అది కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. గెలిచిన తెల్లారే ఆ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అదే మాదిరిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఆ గొర్రెల కొట్టెల్లో ఇంకొక గొర్రె మాత్రమే జమైతే తప్ప దీనివల్ల ఈ జూబ్లీస్ కి మాత్రం జరిగేటువంటి అభివృద్ధి జరగదు. అదే మాదిరిగా మీరు ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించినట్లయితే ఇంకొక ప్రశ్నించే గొంతుగా ఈ రోజు మా శాసనసభలో మాకు మద్దతుగా నిలబడతాడు. ఈ రోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మీ అందరి సంక్షేమం కోసం, రేపు హిందూ ధర్మం కోసం, ఈ రాష్ట్రంలో కాషాయం ఎగిరేయడం కోసం అందరం కలిసికట్టుగా మీ పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి మన యొక్క